తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కాసేపు ఆగండి, తేడా వస్తే అందరూ కలిసి మిమ్మల్ని కొడతారు. అయ్యో, నన్ను భయపెట్టబోకండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. రైట్ నౌ మనం జీ తెలుగులో వన్ ఆఫ్ ద టాప్ సీరియల్స్ అయిన జగదాత్రి సీరియల్ సెట్స్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ రియల్ లైఫ్ అంటూ ఉంటారు కదా, అది నాకు కనిపించింది. బికాజ్ రియల్ లైఫ్లో ఆవిడని అందరూ తిట్టుకుంటూ ఉంటారు నాకు తెలిసి, ఆ నిషిక క్యారెక్టర్ని. బట్ రియల్ లైఫ్లో నీలిమ మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నారనమాట, ఆవిడ మాట తీరు అది. ఇంటికి వచ్చిన పెళ్లి వాళ్ళ ముందు ఏదేదో మాట్లాడి పరువు తీయకండి. ముందు షర్ట్ వదిలికేదా. సో ఒకసారి నీలిమ గారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో అంటే ఇంత కాంట్రాస్ట్ ఎలాగంటే ఎలా ఆలోచిస్తారు డైరెక్టర్లు, ఇంత సాఫ్ట్ గా మాట్లాడే వాళ్ళని అలా చూపిస్తారు? అది రైటర్స్ ని, డైరెక్టర్స్ ని, ప్రొడ్యూసర్స్ ని అడగాలి. నన్ను అసలు నెగిటివ్ క్యారెక్టర్ లో ఎలా చూసారో వాళ్ళ విజన్ ఏంటో నాకు కూడా తెలియదు. బట్ గాడ్స్ గ్రేస్ నెగిటివ్ క్యారెక్టర్ అనేది నాకు చాలా చాలా ప్లస్ అయింది. నేను కూడా కొంచెం నా చిన్న ఫ్రస్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇందులో కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. బయట ఎలాగో చూపించలేం కదా. బేసికల్ అంటే చాలా మంది ఏమంటారు అంటే, ఇంట్లో కొంచెం పీస్ లేకపోయినా, ఎవరి మీద కోపం వచ్చినా ఇక్కడికి వచ్చి అమ్మో అదే దాన్ని ఎలాగన్నా ఓవర్కమ్ చేయాలనుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చి దాన్ని వదిలేస్తున్నారు అనమాట. ఆ నెగిటివ్ అంతా వదిలేస్తాను ఆ క్యారెక్టర్ లో. అంటే తెలియకుండా ఇది ఎందుకు పడిందండి మీ మీద, ఐ మీన్ ఈ నెగిటివిటీ కానీ, ఐ మీన్ నెగిటివ్ క్యారెక్టర్స్? అంటే నేను విన్నది ఏంటంటే, బికాస్ ఆఫ్ మై ఐస్ ఇట్లా వైబ్రెంట్ గా ఓపెన్ చేసి ఇట్లా యాక్టింగ్ చేయడం వల్ల టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ. ఓకే, ఒకసారి ఓపెన్ చేయండి. వద్దులేండి, భయపడుతున్నారు. ఆల్రెడీ సీరియల్ లో భయపడుతున్నారు, ఇంకెక్కడ కూడా అంటే కష్టం. సో జగదాత్రి ఆల్మోస్ట్ 700 దాటేసింది, 1000 దగ్గరలో ఉంది. ఇంకా ఈ ఇయర్ 1000 ఎపిసోడ్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఏంటండి ఇప్పుడు మీకు జగదాత్రి పర్సనల్లీ అటాచ్మెంట్ ఏంటి మీకున్న? దీప్తి గారితో అంటున్నారు. దీప్తి గారితో? జగదాత్రి అంటే నేను నార్మల్ సీరియల్ తో అంటున్నారా? అంటే మేమిద్దరం అక్క చెల్లెలం. సో అక్కడి నుంచే స్టోరీ అనేది స్టార్ట్ అయింది. నా మ్యారేజ్ నుంచి స్టోరీ స్టార్ట్ అయింది అనమాట. తను కంప్లీట్ పాజిటివ్, నేను కంప్లీట్ గా నెగిటివ్. అక్క మీద జెలస్, అట్లా. ఆ బోల్డ్ క్యారెక్టర్ మొత్తం బోల్డ్ అంటే యాంటోగనిస్ట్ లో కూడా వెనకాల ప్లాన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, బోల్డ్ గా ఉండే కొన్ని క్యారెక్టర్స్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. ఏదన్నా ఐ మీన్ ఫ్యాన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయంటే, వాళ్ళు నిజమని బిలీవ్ చేస్తూ ఉంటారు ఇంకా రూరల్ ఏరియాస్ లో వాళ్ళు ఎవరైనా తిట్టడం, అయ్యో చాలా ఇలా చేస్తున్నారు, చాలా ఉంటాయి. ఫ్యాన్ ఎన్కౌంటర్ ఏదైనా చెప్పగలుగుతారా? అంటే డైరెక్ట్ తిట్టేస్తారండి, వాళ్ళేం హెసిటేట్ చేయరు మనకి. అంటే సిటీస్ లో అంటే కొంచెం సర్లే అని కొంచెం ఇది ఉంటది, కానీ మనం ఒక్కసారి పల్లెటూర్లకు వెళ్ళామంటే వాళ్ళు ఇట్లా మనల్ని ఓన్ చేసేసుకుంటారు. ఓన్ చేసుకుని నిజంగానే ఈ పిల్ల తిడుతుంది, మా జగదాత్రిని తిడుతుంది, ఎందుకు అట్లా తిడుతున్నావు అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ తిట్టిన కూడా ఉన్నాయి. నేను చాలా అలాంటి సందర్భాలు చాలా ఇంటర్వ్యూస్ లో కూడా షేర్ చేసుకున్నాను. అంటే నార్మల్లీ అంటే ఎవరైనా పర్సనల్లీ షూట్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు తిడుతున్నారా, లేదు మీరు ఫ్యామిలీ ఫంక్షన్స్ వెళ్తున్నప్పుడు ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏమన్నా అంటున్నారా? రిలేటివ్స్ లో కూడా? అయ్యో, మా సిస్టరే అంటది, ఎందుకు మేము జగదాత్రిని ఎందుకు అట్లా తిడతావు, ఎందుకు అట్లా నువ్వు ఇది చేస్తావు. అంటే యాక్టింగ్ అందరికి ఐడియా ఉంటుంది కదా, ఉన్నా కూడా ఒక హెల్దీ కాన్వర్సేషన్ అనమాట. లైక్ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయిపోయి ఆ సీరియల్లో ఓన్ చేసేసుకున్నారు ప్రతి క్యారెక్టర్ ని కూడా. ఇది మా ఇంట్లో జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ నడిచే అన్ని క్యారెక్టర్స్ కూడా ఎవరో ఒకరు ఏదో ఒక విషయంలో రిలేట్ అవుతూనే ఉంటారు. నిషిక ఈజ్ లైక్ ఆ ఇంటి కోడలు, ఆ ఇంటి పెత్తనం ఆ కోడలికి రావాలనేది నిషిక అనుకుంటూ ఉంటుంది. నాకు తెలిసి ప్రతి ఇంటి కోడలో అలానే అనుకుంటది, కాకపోతే నేను కొంచెం వైలెంట్ గా ఉంటాను, అంతే తేడా. సో రామా సీత నుంచి స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఎలా స్టార్ట్ అయిందండి మీది? అంటే అత్తారింటికి దారి చేసినట్టున్నారు. లేదు, శతమానం భవతి చేశారా? శతమానం భవతి ఫస్ట్. ఓకే ఓకే. దాని తర్వాత మా టీవీలో ఒక ప్రాజెక్ట్ చేశాను, దాని తర్వాత ఇదే. ఓకే. సో అంటే తక్కువ ఇయర్స్ అయింది, ఒక ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5-6 ఇయర్స్ అయింది. ఓకే. సో దీనికి ముందండి ప్రీవియస్లీ అంటే మీది నేను యూట్యూబ్ ఛానల్స్ చూసినట్టున్నాను, బ్లాగ్స్ ఎక్కువ చేస్తా ఉంటారు, మీ ఇంట్లో అన్ని చూపిస్తా ఉంటారు మాకు. ఏదోనండి, ఏదో పొట్ట కోసం కూటి అన్నట్టు. అంటే అంటే తప్పుగా అనుకోకండి, స్టార్టింగ్ ఎలా అన్నానండి. అంటే మీకు అబ్బాయి అన్నాడండి? నాకు మ్యారేజ్ అయింది, నాకు బాబు ఉన్నాడు. హీ ఈస్ 10 years old రైట్ నౌ. సో ఆఫ్టర్ బాబు తర్వాతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్, అక్కడ కొంచెం మనకి రికగ్నైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా అలా ఇంక ఇండస్ట్రీ అలా. ఫస్ట్ ఆపర్చునిటీస్ లైక్ అందరికీ తెలుసు, హిమజ అని నా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. సో తనే నాకు సజెస్ట్ చేసింది అనమాట,
నీకు తెలుసు యాక్టింగ్ తెలుసు అన్ని తెలుసు కదా, లెట్స్ ట్రై అన్నట్టుగా ట్రై అప్పటికి ఆవిడ యాక్ట్రెస్ అవ్వలేదు అనుకుంటున్నా తెలిసి. అప్పుడు ఆవిడ యాంకరింగ్ ఫీల్డ్ లో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు లేదు, తను అప్పుడే యాక్ట్రెస్. తనకి సీరియల్స్ లో కూడా హీరోయిన్ గా చాలా ప్రాజెక్ట్స్ చేసింది. ఇంకా అలా సరే ఎందుకు ఖాళీగా ఉన్నావు కదా, నీకంటూ ఒక టైం పాస్ ఉంటది అన్నట్టుగా జాయిన్ చేస్తే ఇట్లా వచ్చాను. ఇంకా వచ్చి ఇట్లా స్టక్ అయిపోయాను అనమాట ఇక్కడ. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. తను అట్లా విజన్ చేసింది, నువ్వు చేయగలవు, నీకు ఆ టాలెంట్ ఉంది, నువ్వు చేయగలవు అని తను విజన్ చేసింది. అది ట్రూ అయింది. అండ్ మోస్ట్లీ జగదాత్రి అంటేనే పవర్, ఉమెన్ పవర్ ని, ఐ మీన్ నార్మల్లీ అమ్మవారి పేరు, అవును, పరాశక్తి, ఆది పరాశక్తి పేరు అది జగదాత్రి అంటే. బట్ ఇక్కడ మీరు ఒక, ఐ మీన్ చాలా మంది మోస్ట్లీ మీ లేడీస్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, పాపం ఇంటిలో బ్యాలెన్స్ చేయాలి, ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి, ఈవెన్ పిల్లలు ఉంటే ఇప్పుడు మీకు బాబు ఉన్నాడు, తనని కేర్ చేస్తూ ఉండాలి. కేర్ ఎక్కడికి పోకుండా ఫోన్ చేస్తూ ప్యాంపర్ చేస్తూ, అరే వస్తానరా, ఇప్పుడు వరుసగా ఒక 10 days షూట్ ఉంటే తర్వాత మళ్ళీ వెళ్ళి ప్యాంపర్ చేయాలి. ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు అసలు? చెయ్యాలి యాక్చువల్గా. అంటే మనకి ఆ రెస్పెక్ట్ అనేది ప్రొఫెషనల్ లైఫ్కి ఇవ్వాలి, పర్సనల్ లైఫ్కి కూడా ఇవ్వాలి. ఇస్తేనే మనం బ్యాలెన్స్ చేయగలం. దేన్ని మనం తక్కువ చూసినా కూడా మనం ఏది బ్యాలెన్స్ చేయలేం. రెండింటిని ఈక్వల్ గా చూడాలి, రెండింటికి రెస్పెక్ట్ చేయాలి, రెండు మనవే అని మనం ఓన్ చేసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదని నా ఉద్దేశం. సో రీసెంట్ గా ఒకటి డిబేట్ నడిచింది, అంటే ఇద్దరి వర్డ్స్ వల్ల చాలా మంది వచ్చారు ఆపోజిట్ లో. ఇప్పుడు శివాజీ గారు అన్న కాస్ట్యూమ్స్ గురించి, వాటి గురించి, తర్వాత చాలా మంది చిన్మయ్ గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు. అంటే ఉమెన్ ఫ్రీడమ్ ని మీరు ఎవరు రెస్ట్రిక్ట్ చేయడానికి అన్నట్టు, కాస్ట్యూమ్స్ గురించి, వాటి గురించి. బట్ కొంతమంది చెప్పేది ఏంటంటే కాస్ట్యూమ్స్ కి ఫ్రీడమ్ కి అసలు సంబంధం లేదు, కాస్ట్యూమ్స్ అనేది జస్ట్ చిన్న పాయింట్ అనేది అందులో వన్ ఆఫ్ ది పాయింట్ అంతే తప్ప అది కంప్లీట్ గా ఫ్రీడమ్ ని అడ్డం పెట్టేది అట్లా ఏం లేదు. ఫ్రీడమ్ అంటే మనం అంటే ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఒక్కొక్కలా ఉంటుంది. సో నా ప్రకారంగా నా ఫ్రీడమ్ ఏంటి అంటే, నేను వర్క్ చేయాలనుకున్నాను, అది నేను ఇంట్లో కన్విన్స్ చేసుకోగలిగాను ఇన్ ఎ వెరీ గుడ్ వే. సో వాళ్ళు కూడా మనం అట్లా కన్విన్స్ చేయబట్టే వాళ్ళు పంపిస్తారు. మా ఫ్యామిలీ ఇస్ కంప్లీట్లీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఈవెన్ మా హస్బెండ్ కూడా ఇండస్ట్రీ అనేది అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ నేను కన్విన్స్ చేసుకున్నా, లైక్ ఇది కూడా మంచి ప్రొఫెషనే, ఇది కూడా మంచిదే. ఐ నో మై లిమిట్స్. నేను నా లిమిట్స్ లో ఒక మదర్ గా, ఒక వైఫ్ గా నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు నేను ఉండగలను కన్విన్స్ చేసుకున్నాను కాబట్టి ఇంతవరకు రాగలుగుతున్నాను. ఫ్రీడమ్ ఇస్ లైక్ ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళదని, కంప్లీట్లీ డిఫరెంట్, ఎవరిది వాళ్ళది, ఇండివిజువల్ పర్స్పెక్టివ్. కరెక్ట్. అంటే అంటే మీరు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నారు. అంటే హౌస్ వైఫ్ అంటే ఆల్మోస్ట్ ఇంటికి హోమ్ మినిస్టర్ అని పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది. నిజంగా హోమ్ మినిస్టరే. అంటే వాళ్ళు బాగుంటే ఇల్లంతా బాగుంటుంది, వాళ్ళ మూడు బాగోకపోతే ఇల్లంతా బాగోదు. సో మీరు ఆ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మీరు కరెక్ట్ గా ఆలోచించగలరు. అంటే కాస్ట్యూమ్స్ కూడా ఎంతవరకు ఆలోచించాలి, ఎలా ఉండాలి ఏంటని. ఇది ఫ్రీడమ్ ని రెస్ట్రిక్ట్ చేస్తున్నట్టు మీరు ఇంకా ఏమన్నా భావిస్తున్నారా? కొంచెం కాస్ట్యూమ్ ని ఎవరైనా చెప్తే, ఒకవేళ మీ అబ్బాయి కానీ మీ గురించి చెప్పినా, లేదా మీ హస్బెండ్ కానీ వద్దు ఇది కొంచెం బాగాలేదు అని ఏమన్నా చెప్పినా మీరు చెప్తారు. ఎవ్రీ వన్ చెప్తారు. చిన్నప్పటి నుంచి మన ఫాదర్ చెప్తారు, మన మదరు చెప్తారు. సొసైటీలో ఒక అమ్మాయి బయటకు వెళ్తుందంటే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బట్టలు వేసుకోవాలి, ఎలా తినాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ చెప్తారు. అది మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు కరెక్ట్ అనే నాలెడ్జ్ ఈ పాటికి ఇప్పుడు అందరి జనరేషన్స్కి వచ్చేసింది.